నిన్న చూసా ఏపీఎంలో అనిల్ అడిగి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురికి అనిల్ మారుస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వేదిక మీద నేను చెప్తున్నా రాష్ట్ర బ్రేకింగ్ వేసుకుంటావు రాధాకృష్ణ చెప్తా ఉన్నా అరే బిడ్డ అనేక సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా చాలా సార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా జగన్ అన్న ఏది చెప్తే అదే శిరోధారి నడుపుని పాటించే వ్యక్తిని నన్ను పిలిచి ఇక్కడికి వెళ్ళు అంటే శిరస వహించి పోతా జగనన్న కోసం అని చెప్పే అలాగే ఈరోజు జగనన్న నర్సరావుపేట బొమ్మన్నా పోతా లేకపోతే ఇంకో దగ్గర బొమ్మన్నా పోతా ఇంకో ఎంపికన్నా పోతా 2 సార్లు శాసనసభ్యుడు చేశాడు మంత్రిని చేశాడు ఈ రోజు గూడూరులో 10 మంది నా కోసం చప్పట్లు కొట్టినా నేను ఇంకో ప్రాంతానికి పోయి నా దగ్గరకు వచ్చి సర్వే తీసుకున్నా నేను చిత్తూరుకి వెళ్ళి ఇంకో ఊరికి వెళ్ళి నా 10 మంది నన్ను గుర్తించినా లేకపోతే ఎయిర్పోర్ట్ లో నిలబడి సర్వే తీసుకున్నా అది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చర్మ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఏ స్థానం శాశ్వతం కాదు 2014 ముందు నెల్లూరు నగరం నాది కాదు అంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారు ఈ రోజు 14లో నేను వచ్చిన 19లో నేను వచ్చిన 2024లో ఏదో భగవంతుడు నన్ను పొన్నాడికి పంపిస్తున్నాడు పొన్నాడు ప్రజలు ఆశీస్సులు అక్కడికి పోతా ఈ రోజు గొప్పగా వీలవుతా 2 జిల్లాలు దాటి జగనన్న నిన్ను పోనాడు అంటే తప్పకుండా జగనన్న భక్తుడిగా జగనన్న మనిషిగా అక్కడ తీరుస్తాను నువ్వు పో అని చెప్పినాడు పోతా అంతేగాని ఎస్ 15 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి అన్న అంట లేదు పో అంటాడు రైట్ పోవడమే అది నర్సరావుపేట అయినా లేదా ఇంకో ఊరైనా జగనన్న ఖచ్చితంగా గీత గీసేసి బా అంటే పోవటమే ఇప్పుడు దాకా రాష్ట్రంలో రచ్చ చేసిన రేపు ఢిల్లీకి పోయి రచ్చ చేస్తా కోసం రాష్ట్రంలో కొట్టెత్తిన ఏ ఊరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని పప్పుని ప్యాంటు కలిపినారు ఢిల్లీలో కూడా ఎత్తుకోండి దేవుణ్ణి అరే ఆయన రాష్ట్రంలో అంటే మా డబ్బు ఇక్కడ ఢిల్లీ పోయాడు అక్కడ తింటున్నాడు మమ్మల్ని అనుకోవాలా అక్కడ తింటా బిడ్డ